నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. ఇగో ఇవ్వాలంట మా అత్తమ్మ చేపల కట్లెట్ చేసి చూపిస్తుందంట నాకు వెరైటీగా. ఇగో చేపలు తీసుకొచ్చుకొని దీనికి తోలంతా తీపిచ్చేసి ఇగో చేపలు మంచిగా వేసుకున్నాము, కడుక్కొని పక్క పెట్టుకున్నాము. చెప్పేద్దాం ఎట్లా చేయాలి. హాఫ్ కేజీ చేపలు ఇవి, కొరమైన చేప హాఫ్ కేజీ. కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఆ నీళ్ళన్నీ మొత్తం దాంట్లో పట్టేదాకా బాయిల్ చేయాలి. మూత పెట్టుకున్నాం, మూత పెట్టుకొని ఉడికించుకున్నాం. ఇట్లా తీసుద్దాం అత్తమ్మ, ఉడికినేమో ముక్కలు ఇట్లా ముక్కలు కొంచెం మెత్తగా కాగానే తీసి ఈ వాటర్లో నుంచి తీసి పక్క పెట్టుకోవాలనా. ఇగో ఉడికినాయి కదా అత్తమ్మ, ఇది ముళ్ళు తీసేస్తున్నాము. ముళ్ళు తీసేసి మెత్తగా తీసుకేసుకోవాలనా. బాగా చిరిపితే చేప కట్లెట్ చిన్నపిల్లలకు బాగా ఇష్టంగా తింటారేమో. మంచిగా ముళ్ళు లేకుండా తీసేసి చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా మనకి ఎప్పుడు పులుసు నచ్చినప్పుడు, ఫ్రై నచ్చినప్పుడు ఇట్లా ట్రై చేసుకొని తింటే కూడా హెల్త్కి మంచిది. ఇది ఏంది కొర్రమేన్ చేప అయితేనే పనికి వస్తుంది. అది కూడా తోలు తీపిచ్చేసి తీసుకొచ్చుకొని కొంచెం వాటర్లో వేసి ఉడకబెట్టేసుకొని ముళ్ళు మధ్యన ముళ్ళు ఒకటే ఉంటుంది కదా కొర్రమేన్కైతే, ఆ ముళ్ళు ఒకటి తీసేసి కొంచెం మధ్యన ముళ్ళు తీసేసి ఇట్లా మంచిగా ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక స్పూన్ మైదా, హాఫ్ కేజీ చేపలు, అది గుజ్జు చేపల గుజ్జు హాఫ్ కేజీ. ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ కార్న్ ఫ్లవర్, ఒక స్పూన్ అల్లం పేస్ట్. అవన్నీ కెమికల్ అన్ని మనం ఏ యాడ్ చేస్తలేము, అన్ని మనం ఇంట్లో వాటితోనే చేస్తాను. హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం. పచ్చిమిర్చి వేయం కదా, అందుకని కారం కొంచెం ఎక్కువ. మనం ఇంట్లో వాడుకునే ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూన్, అన్ని కలిపింది 1 స్పూన్, 1 స్పూన్ ఉప్పు, కొంచెం నిమ్మరసం, ఒక్క ముక్క నిమ్మరసం, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కలిపేస్తున్నాం మొత్తము. మ్యారినేట్ చేసుకుంటున్నాము. కట్లెట్లలాగా చేసుకోవాలి. ఆయిల్ పిల్లలు కూడా ఇష్టం లేని వాళ్ళు, చేపల కూర ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. అసలు ఇది చేపల కూర లాగా ఏర్పడదు కదా. ముళ్ళు తీసేసినాం, అన్ని తీసేసినాం. చేపలను గుర్తుపట్టడానికి కూడా ఉండదు. అదే ఉండలు వేసుకొని చిన్న చిన్నగా కట్లెట్ లాగా చేసుకుంటే మంచి స్నాక్స్కి అయితే మంచిగా పనికొస్తాయి. 4 o'clock పిల్లలకి, మంచి పిల్లలకి అయితే తిననప్పుడు ఇట్లా చేసి పెడితే మంచిగా అన్నంలో కలిపి పెట్టినా కూడా అన్నం కూడా తినేటప్పుడు ఒక చుక్క నెయ్యి. అత్తమ్మ మ్యారినేట్ చేసుకున్నాం కదా, మ్యారినేట్ చేసుకొని ఇట్లా చేసుకున్నాం కట్లెట్ లాగా. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. మరి ఎంత ఆయిల్ కొంచెం కొంచెం చూసుకుంటా పోసుకోవాలి. 2 స్పూన్లు పోసుకోవచ్చు. ఏనా సైడ్ కా లోపడేసేసేయండి, చుట్టేనా చుట్టేసుకోవాలి కొంచెం ఆయిల్.
లేకపోతే ఒకసారి వేసుకున్నా కూడా పర్లేదు. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చినాయి. ఇక చూడు ఆ పక్కన ఆ సౌండ్ చూడు, వాళ్ళ ఆనందం వాళ్ళకి, ఎవరి ఆనందం వాళ్ళకి. ఇంట్లో ఏముంటుంది అదే, ఎవరి ఆనందం వాళ్ళకి. ఇక్కడనైతే ఇగో అత్తమ్మ అయినాయి కదా, ఇగో వాళ్ళు ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు మనలా. ఇగో ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నా. పచ్చిమిర్చి, బాగా వచ్చినాయి అత్తమ్మ కట్లెట్. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. చేపల కట్లెట్ దీన్ని చూసి టేస్ట్ ఎట్లుందో చెప్దాం అంతమ్మా. అన్ని ఫ్లేవర్స్ సూపర్ గా తెలుస్తున్నాయి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. మస్తు అంటే మస్తు ఉంటుంది అసలు. సాయంత్రం పూట స్నాక్స్ సూపర్ అసలు.